హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్రతి పూరి పొంగుతూ చాలా టేస్టీగా సాఫ్ట్గా వచ్చే విధంగా ఎలా చేసుకోవాలి, అది కూడా మనం పూరి పిండిని వాడకుండా మైదా పిండి లేకుండా కేవలం 1 కప్పు గోధుమ పిండిని యూజ్ చేసి ఈ విధంగా మనం ప్రతి పూరి పొంగే విధంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చిట్కాతో చూపిస్తున్నాను. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1 కప్పు వరకు పిండిని జల్లించుకుని ఆ తర్వాత అందులో కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం నూనె వేసి బాగా కలుపుకున్నాను. ఆ తర్వాత అందులో కొంచెం నీళ్ళను పోసి పిండి అంతా కూడా ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకున్నాను. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ అంతా వంట సోడాని వేసి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకున్నాను. ఆ తర్వాత మనం స్టవ్ మీద ఆల్రెడీ మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పూరీల కాంబినేషన్లో. ఎక్కడైతే మనకి ఇప్పుడు పిండి బాగా నానిపోయింది చూడండి. ఈ విధంగా మనం ఎక్కువ సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోవాలి పూరీ పిండి కాబట్టి. ఇప్పుడైతే దీన్ని నేను పైనకించి కొద్దిగా ఆయిల్ని ఈ విధంగా పిండికి రాసేసి బాగా కలుపుకుంటున్నాను చేతితోని. ఇలా మనం కొంచెం పొడుగ్గా ఉండే విధంగా ఈ పిండిని సాగదీసేసి అందులోంచి కొంచెం చిన్న చిన్న ఉండలు లెక్క తీసుకొని మనం ఇలా చపాతీలాగా చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ నేను పూరీలకి కొంచెం సన్నగా ఉండే విధంగానే చేస్తున్నాను, మరి మందంగా లేకుండా. ఇక్కడ మీకు వీడియోలో చూపించినంగా అయితే ఒక చపాతీని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నేను చేసుకున్న విధంగానే కొంచెం కొంచెం పిండినైనా తీసుకొని అలా చేసుకోవచ్చు, లేదా కొంచెం పెద్ద సైజు ముద్ద తీసుకొని ఈ విధంగా పెద్ద సైజు చపాతీ చేసుకొని దానిలోంచి కట్ చేసుకొని ఆ తర్వాత మనం ఆయిల్ని కొంచెం వేడి అయిన తర్వాత ఇలా మనం ఈ చపాతీలన్నీ ఈ విధంగా వేసేసుకొని పూరీలాగా చేసుకోవడమే. ఇలా మనం ఈ చపాతీని ఆయిల్లో వేసిన తర్వాత నూనెలో మునిగే విధంగా ఇలా జాలిగంటతో కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే మనకి పూరీలు అనేవి చక్కగా పొంగిపోతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ వేసే ముందు ఆయిల్ అనేది ఎక్కువ హీట్గా ఉండాలి. ఆ తర్వాత మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ప్రతి పూరి పొంగుతూ చాలా చక్కగా వస్తుంది. ఇది చూడండి, ఇంకో పూరి అనమాట. ఇది కూడా మనకి చాలా బాగా పొంగింది. ఇలా నేను చేసుకున్న పూరీలను అయితే ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని పూరీలను అయితే రెడీ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, మీకు వీడియోలో చూపించిన విధంగా మనం ఈ పూరీల చపాతీని లోపల వేసిన తర్వాత ఆయిల్లో కొంచెం మునిగే విధంగా చేస్తే మనకి ప్రతి పూరి కూడా చక్కగా పొంగి వచ్చేస్తుంది ఆ జాలి గంటతో కనుక చేస్తే. ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజు ముద్ద పిండిని తీసుకొని కింద బండకి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసి ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజు చపాతీని అయితే ఈ విధంగా ఒకేసారి చేసేసి ఇలా నేను ఒక గిన్నెని తీసుకొని చపాతీలని ఈ విధంగా చిన్న చిన్న సైజు పూరీలను అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మరీ సన్నగా కాకుండా మరీ పలుచగా కాకుండా మనకి మంచిగా సమానంగా ఉండే విధంగా ఈ చపాతీలను అయితే కట్ చేసి నేను ఆయిల్లో వేసేసాను ఇందాక వేసినట్టుగా. ఎలా కనుక చేస్తే మనకి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టకుండా. పెద్ద సైజు చపాతీలాగా చేసేసి మనం తర్వాత పూరీలన్నీ కనుక ఇలా కట్ చేసి ఆయిల్లో కనుక వేసుకుంటే, ఇక్కడ మీరు పూరీలను వేసే ముందు మాత్రం ఆయిల్ అనేది బాగా హీట్ ఉండాలి. అప్పుడే మనకి పూరీలు అనేవి చక్కగా పొంగుతూ వస్తాయి, లేకపోతే మనకి పూరీలు అనేవి సరిగా పొంగవు అనమాట. చూడండి, మనకి ప్రతి పూరి కూడా చక్కగా పొంగుతూ వచ్చింది. చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను పూరి పిండిని కాకుండా మైదా పిండిని కాకుండా ఇలా గోధుమ పిండిని ఎందుకు వాడాను అంటే, మనకి కొన్నిసార్లు కొంతమందికి ఆ పిండిలు అనేవి పడవు. కొన్నిసార్లు మనకి అవి సరిగా డైజెషన్ అవ్వక వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. అలాంటప్పుడు ఇలా గోధుమ పిండితోనే మనం చక్కగా కనుక ఇలా పొంగుతూ ఉండే విధంగా ఈ పూరీలని కనుక చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే చాలా సాఫ్ట్గా మెత్తగా కూడా ఉంటాయి నేను చెప్పిన విధంగా కనుక చేసుకుంటే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.